హలో! హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ ఏమంటే శ్రీశైలం వ్లాగ్ పెట్టాను కదా, దానికి కంటిన్యూషను. చెప్పాను కదా మేము రూమ్స్కి వెళ్తున్నాము కార్తీకి గుండైపోయాక అని చెప్పి. ఇదే అనమాట కామకోటి పీఠంలో నైట్ టైము చూడండి ఎలా ఉందో. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే గుడి దగ్గరలోనే పీఠం ఉంటుంది. ఒక కామెంట్ వచ్చింది, టైమింగ్స్ మెన్షన్ చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి. సో అందుకని టైమింగ్స్ చెప్తున్నాను. మేము మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యాము, ఈవినింగ్ 6 కల్లా శ్రీశైలంకి వెళ్ళిపోయాము. 10కి స్టార్ట్ అయ్యి 6కి వెళ్ళిపోయాము. మధ్యలో మేము ఎక్కడ ఆగలేదు, లంచ్ చేయడానికి మాత్రం 1 అవర్ ఆగాము అంతే. నెక్స్ట్ ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ మఠం లోపల చూడండి ఎలా ఉందో. మేమైతే రూమ్లో 1 నైట్ ఉన్నాము. తర్వాత రోజు దర్శనంకి వెళ్ళి వచ్చి ఇలా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇంక రూమ్ వెకేట్ చేసేసాము. మేము ఈ మఠంలోనే భోజనం చేసాము. మీరు ఎప్పుడైనా ఈ మఠంలో భోజనం చేశారా? చేయకపోతే మాత్రం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చెయ్యండి, చాలా మంచిగా అనిపించింది. ఆ భోజనం చాలా మంచిగా ఉంది, చాలా రుచికరంగా ఉండింది. ఇప్పుడు అనుకున్నా కానీ తినాలనిపించే అంత బాగా నచ్చింది నాకైతే. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తినండి. రూమ్స్ తీసుకున్న వాళ్ళకైతే వీళ్ళే పెడుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లోపలే అన్నమాట భోజనాలు పెట్టేది. నాకు తెలిసినంత వరకు ఆ శ్రీశైలంలో రూమ్స్ తీసుకుంటే వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనుకుంటాను. మేమైతే ఫస్ట్ టైము శ్రీశైలంకి వెళ్ళినప్పుడు కూడా రూమ్స్ తీసుకున్నప్పుడు ఫుడ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇది సెకండ్ టైం అనమాట. ఇక్కడ కూడా వాళ్ళే పెట్టారు మాకు. భోజనం అయితే చాలా బాగుంది శ్రీశైలంలో. ఈ చెట్టు తెలుసా మీకు? పారిజాతం చెట్టు. మనము చెట్టుకి కొయ్యకూడదు అనమాట. ఫ్లవర్స్ కింద పడినవి ఏరుకొని పెట్టాలి అంట దేవుడికి. అలాగా మాకైతే ఇక్కడ రూమ్ పక్కనే ఉందన్నమాట పారిజాతం చెట్టు. ఆ నైట్ అయితే విరబూస్తాయి ఇవి ఫ్లవర్స్. ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే నేను ఎక్కడా చూడలేదు అసలుకి. ఆ చెట్టు ఆ ఫ్లవర్సే ఎక్కువ ఉన్నాయన్నమాట లీవ్స్ కంటే. చాలా బాగుండింది స్మెల్ అయితే. అసలుకి స్మెల్ అయితే మఠం అంతా ఈ స్మెల్లే అనమాట. చాలా బాగుండింది స్మెల్. ఇదే అనమాట రూము. 2 కార్ట్స్ ఇచ్చారు, ఇట్లా కబోర్డ్స్ ఇచ్చారు, ఏమన్నా మన లగేజ్ ఉంటే పెట్టుకునేదానికి. హాట్ వాటర్ కూడా వచ్చాయి. మేము వెళ్ళింది వీకెండ్స్లో. క్రౌడ్ ఉంటుందని చెప్పేసి తొందరగా వెళ్ళిపోదాము దర్శనంకి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 3కి అలా లేచాము. హెడ్ బాత్ చేసి అలా వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుందని చెప్పి 3కి లేచేసాము. మాకైతే దర్శనము 150 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము. ఆ దర్శనం 45 మినిట్స్ అలా పట్టింది. చూసారా, దర్శనం అయిపోయి ఇంకా వెళ్తున్నాము షాపింగ్కి అట్లా వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఏం తీసుకోలేదు, ఓన్లీ అలా చూద్దామని చెప్పి వెళ్తున్నాము. గాజులు అవి తీసుకున్నాము. మా అత్త వాళ్ళు కూడా ఏదో గాజులు అవి అలా తీసుకున్నారు అంతే. చూసారా, ఇప్పుడు మా అత్త మీకు హాయ్ చెప్పద్ది, హాయ్ చెప్తుంది మీ అందరికీ. కార్తీ అయితే నాకు చాలా గుడ్ బై అనిపించాడు. అసలు ఏమి ఆడవడం అలా ఏం చేయలేదు. మహిళండి మొత్తం హ్యాండిల్ చేశాడు. చూసారా, ఇక్కడ కార్తీ ఆవు కనిపిస్తే దండం పెట్టుకుంటున్నాడు. కార్తీకి ఆ ఆవులంటే చాలా ఇష్టము. చూసారా, భయం ఏం లేకుండా దండం పెట్టుకుంటున్నాడు. మల్లమ్మ కన్నీరు అని చెప్పి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది గుడి. అక్కడికి వచ్చాము మేము. కార్తీ అయితే ఎనిమల్ లవర్ అనమాట. ఆవులంటే చాలా ఇష్టం కార్తీకి. మేము రెగ్యులర్గా దుర్గమ్మ గుడికి వెళ్తుంటాము నెల్లూరులో. అక్కడ ఆవులు చాలా ఉంటాయి. అప్పుడు కార్తీ అయితే వాటికి అరటిపండ్లు అవి తినిపిస్తూ ఉంటాడు. సో అందుకని కార్తీకి అసలు భయం లేదు ఆవులంటే. వాళ్ళ నాన్నతో మళ్ళీ ఆవు దగ్గరికి వెళ్దామంటా ఉన్నాడు. మహికి దీక్ష అయితే కంప్లీట్ అయిపోయింది. మాలైతే తీసేశారు. అక్కడ దర్శనం అవ్వగానే ఎదురుగా గుడి ఉంటుంది, చిన్న గుడిలాగా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇరుముడి తీసేసుకొని మాల తీసేయమంటారా అని అడుగుతారు. మేము అక్కడే తీపిచ్చేసుకున్నాము. మాల లేకుంటే ఇంటికి వచ్చాకన్నా తీసుకోవచ్చు మనము. మహి అయితే అక్కడే తీపిచ్చేసుకున్నాడు పూజారి గారి చేత. చూసారా, ఇంకా మేమైతే పార్క్ వచ్చాము. అవి నిజం జింకల్లాగా ఉన్నాయి కదా. కార్తీక్ కొంచెంసేపు ఇక్కడ పార్కులో ఆడుకున్నాడు. కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాడు. అవైతే అసలు నిజము ఎనిమల్స్, నిజం జింకల్లాగా ఉన్నాయి. పీకాక్స్ కానీ చాలా బాగా ఉండింది ఈ పార్కు. చూసారా, ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాడు కార్తీ. అసలు అవి కార్తీక్ మామూలుగానే ఎనిమల్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా అవి చూసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు కార్తీ.
కార్తీకి ఇది సెకండ్ టైం గుండు. ఫస్ట్ వచ్చేసి తిరుమలలో అని చెప్పాను కదా, అప్పుడైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు అనుకుంటే అది ఫన్గా అనిపిస్తుంది కానీ అప్పుడైతే చాలా బాధగా చాలా బాధపడ్డాము. ఏమంటే ఫస్ట్ కార్తీ ఏమో గుండు చేపించేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న కూర్చున్నాడు అనమాట. గుండు చేపించేసుకొని కార్తీ చూడలేదు వాళ్ళ నాన్ని గుండు చేసుకోవటము. తర్వాత అయితే మహిని వన్ డే మొత్తం గుర్తుపట్టలేదు. తర్వాత పక్క రోజు కొంచెం చిన్నగా వెళ్ళడం స్టార్ట్ చేశాడు మహి దగ్గరికి. అప్పటి నుంచి అయితే మహి గుండు చేసుకోవాలంటే కార్తీని దగ్గర పెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేసుకుంటాడు. మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఆ రిటర్న్లో సాక్షి గణపతి గుడికి వెళ్ళాము. శ్రీశైలంకి వెళ్తే సాక్షి గణపతి గుడికి వెళ్ళకుండా రాకూడదు అని అంటారు. మేమైతే వినాయక చవితి అయిపోయిన 5th డేనో అలా వెళ్ళాము శ్రీశైలంకి. శ్రీశైలంలో చాలా పెట్టున్నారు వినాయకుడి విగ్రహాలు. సాక్షి గణపతి గుడి దగ్గర ఇలా ఉంటాయి కదా షాప్స్. ఇక్కడ రా మ్యాంగో అడిగితే ఎంత చెప్పారో తెలుసా? 250 చెప్పారు. మ్యాంగోస్ ఇంకా కట్ చేసి కప్స్లో పెట్టుంటారు కదా, ఇంకా అవి తీసుకొని ఇంక స్టార్ట్ అయిపోతున్నాము రిటర్ను. నా వ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.